హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ ఛానల్. ఈరోజు మా ఇంట్లో మష్రూమ్ బిర్యానీని అయితే మేము చేసుకున్నాము. అది ఏ విధంగా చేసుకున్నామో చూసేద్దాం రండి. ఇదైతే నేను నార్మల్ రైస్తో అయితే ఈ బిర్యానీని చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో నేనైతే కొంచెం నెయ్యిని కూడా వేసుకున్నాను. నెయ్యి కూడా కరిగిపోయిన తర్వాత అందులో 2 స్టార్ పువ్వులు, 3 లవంగాలు, 4 మిరియాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకోవాలి. 2 మరాఠీ మొగ్గలను అయితే వేసుకున్నాను. 1 జాపత్రిని అయితే వేసుకోవాలి. 3 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని వాటిని కూడా కాసేపు వేయించుకోవాలి. ఒక 4-5 మిరపకాయలను అయితే ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాన్ని కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వీటిని అయితే బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అవన్నీ కూడా కలర్ చేంజ్ అయితే అయింది కదండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు టమాటా ప్యూరీని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని అయితే కాసేపు ఈ విధంగా అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా అయితే మగ్గిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసుకుంటున్నానండి. ముందుగా మనం పచ్చిమిరపకాయలు అయితే కొంచెం వేసుకున్నాం కదా, కొంచెం ధనియాల పౌడర్ని అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ని అయితే వేసుకోవాలి. మళ్ళీ తర్వాత చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అప్పుడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పెరుగునైతే వేసుకొని వీటిని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ ఈ విధంగా పైకి తేలేలాగా అయితే వీటిని అయితే మనం బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఈ మష్రూమ్ అనేది కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. అంతా కూడా బాగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు అయితే వీటిని మగ్గిద్దాం. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని అయితే వేసుకొని కలుపుకుందాం. వీటన్నింటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే 1 గ్లాస్ రైస్ని అయితే తీసుకున్నాను. 1 గ్లాస్కి 1 గ్లాసు 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఏమైనా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని కూడా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనమైతే ముందుగా ఒక అరగంట ముందు అయితే ఈ బియ్యాన్ని అయితే నానపెట్టుకోవాలి. నేనైతే నార్మల్ రైస్తో అయితే ఈ బిర్యానీ చేసుకుంటున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్తో అయితే చేసుకోండి. నార్మల్ రైస్తో కూడా బిర్యానీ చాలా బాగా వచ్చింది. ఒక పావు గంట తర్వాత చూస్తే ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మా బిర్యానీ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. ఈ మష్రూమ్ బిర్యానీ అన్నది మీ ఇంట్లో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.